ఓం నమో వెంకటేశాయన్మ. ఈ ఈ ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి అన్ని దర్శనాలు అన్ని చాలా బ్రహ్మాండంగా చేయించాడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మరియు ఈ వచ్చిన భక్తులు అందరికీ ఈ కొత్త సంవత్సరము 2026 వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ చల్లగా అందరు ఆయురాగ్యాలతో ఐశ్వర్యంతో ఉంటారని స్వామివారు తప్పక వాళ్ళకి ఆశీస్సులు ఇస్తారు. ఇంకోటి చిన్న మా యొక్క భక్తుల విన్నపము చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఈ యొక్క లక్కీ డిపో ద్వారా వచ్చినట్టు ఈ 3 రోజులు కూడా 30 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా 300 కానీ లేకుంటే అందరికీ ఉచిత దర్శనాలు చేస్తే ఇంకో బాగుంటుండే. దయచేసి ఈ విన్నపాన్ని మన్నిస్తారు. ఫ్రీ దర్శనాలే భక్తులకు, సామాన్య భక్తులకు చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా ఈ కొత్త సంవత్సరం కొందరు సామాన్య భక్తులు కూడా ఈ క్యూ లైన్లో పంపితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ తిరుమల దేవస్థానం వారికి, పాలక మండలికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క విన్నపం. పెద్దయినా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈసారి చేసిన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సామాన్య భక్తులకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది. ఏదంటే ఉచిత దర్శనం, ఇదే క్యూ లైన్, ఇదే లక్కీ డిప్ తీశారు, వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మాలాగానే ఇంకో సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు ముఖ్యమంత్రి గారు ఇది కూడా చేయాలి, వచ్చే సంవత్సరం కూడా కల్పిస్తారని, ఈ పాలక మండలి తిరుపతి దేవస్థానం కల్పిస్తారని భక్తులందరూ ఆశిస్తున్నారు. ఇదొక్కటి చేస్తే అంత బ్రహ్మాండంగా ఉంది. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా థ్యాంక్ యూ, నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర.